ఆయన స్తుతి పొందనర్హుడై ఉన్న దేవుడు. ఆయన మాత్రమే పూజ్యార్హుడు. ఆయనను స్తుతించుటకు దేవదూతలను మాత్రమే కాదు కానీ ఆయన స్వరూపములో, ఆయన పోలికలో మనందరినీ కూడా దేవుడు చేసుకున్నాడు. దేనికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. స్తుతి చెప్పడం వలన దేవునికి మాత్రమే మహిమ కాదు కానీ స్తుతి చెప్పడం నీ జీవితంలో దేవుని బలము నీకు దిగి వస్తూ ఉంటుంది. స్తుతి చెప్పడం వలన నీ పరిస్థితులు మార్చబడతా ఉంటాయి. స్తుతి చెప్పడం వలన విజయాలు కలుగుతూ ఉంటాయి. స్తుతి చెప్పడం వలన ప్రాకారాలన్నీ కూడా కోల్చబడతా ఉంటాయి. దేనికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ఆ స్తుతిలో అంత బలాన్ని దేవుడు పెట్టి ఉన్నాడు కాబట్టి దేవుని స్తుతించుట వలన ఏమండి మన జీవితాలలో కూడా అద్భుతాలు జరుగుతూ ఉంటాయి. దేనికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ప్రేమతో నన్ను ఆహ్వానించినటువంటి సేవకునికి, అలాగే కుటుంబానికి, అలాగే సంఘము, కల్వరి సంఘానికి కూడొచ్చినటువంటి విశ్వాసులందరికీ, పెద్దలందరికీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు వారి నామములో వందనాలు తెలియపరుస్తున్నాను. మహాదేవుడు, సర్వోన్నతుడు, సర్వశక్తిని యొక్క కృప ఈ స్థలములో మెండుగా దిగివచ్చునుగాక. ఆమేన్. సమయం చాలా అయింది కనుక దేవుని యొక్క వాక్యాన్ని ఈ సమయంలో మనం ధ్యానం చేసుకుందాం. అందరూ కూడా దయచేసి ప్రార్థనాపూర్వకంగా ఉండవలసిందిగా ప్రభువుకి తెలియపరుస్తున్నాను. మంచిది. యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి శరీరధారిగా రావడానికి గల ప్రధానమైన కారణం ఏంటి అంటే ప్రకటించడం ప్రారంభించాడు. దేవుని రాజ్యానికి అందులోనే ఒక మాట మనం చూడగలిగితే, ప్రభువా ప్రభువా అని పిలిచి ప్రతివాడును పరలోక రాజ్యానికి వెళ్ళలేడు కానీ తండ్రి చిత్త ప్రకారం ఎవరైతే చేస్తారో వారు మాత్రమే ఆయన రాజ్యానికి వారసత్వమును సంపాదించుకుంటారని చాలా స్పష్టంగా చెప్పారు. అది యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క ముఖ్య కారణము ఈ లోకంలో ఏంటి అంటే ప్రతి మనుషుడు కూడా దేవుని రాజ్యానికి వారసత్వమును సంపాదించుకోవాలి. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. మనం మాత్రమే కాదు, మనుషులందరూ కూడా, మానవులందరూ కూడా, మనమైతే భేదాలు చూస్తూ ఉంటారు, మనుషుల పరిస్థితులు చూస్తూ ఉంటారు, మనుషుల యొక్క విధి విధానాలు చూస్తూ ఉంటారు, మంచివారా చెడ్డవారని చూస్తూ ఉంటారు. కానీ దేవాది దేవుడు ఆయన ఏమాత్రం కూడా భేదాలు కలిగినటువంటి వాడు కాదు. దానికి స్తోత్రం. ఆయన మనందరికీ కూడా తండ్రి అయి ఉన్నాడు. మానవులు ఎవరైతే ఉన్నారో, మనుషులు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా తండ్రి ఒక్కడే. ఆయనే ప్రభువైన యేసుక్రీస్తు వారు. దేనికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ఆయన చెప్పినటువంటి విషయాలు కొన్ని మాటలు. ఇది రక్షణ స్వార్థ జీవకుడికలు కనుక స్వార్థ సంబంధమైనటువంటి కొన్ని విషయాలు బైబిల్ గ్రంథంలో నుంచి ధ్యానం చేయడానికి మనం ప్రయత్నం చేద్దాం. దానికి స్తోత్ర. మంచి యెషయా గ్రంథము 45వ అధ్యాయం. యెషయా గ్రంథము 45వ అధ్యాయం. ఇరవై 22వ వచనం చదువుకుందాం. భూదిగంతముల నివాసులారా, నా వైపు చూచి రక్షణ పొందుడి. దేవుడును నేనే, మరి ఏ దేవుడును లేడు. చిన్న ప్రార్థన చేసుకుందాం. అందరూ కూడా తలలు వంచుతాం. మహోన్నతుడా, గొప్ప దేవ, సర్వాధికారి, సర్వశక్తి గల మా తండ్రి, మీ ఘనమైన శ్రేష్టమైన నామాన్ని బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నా. రవి రాత్రికాల సమయంలో మీ సేవకులు ఎంతో భారముతో అయా నీ ఇచ్చినటువంటి ప్రేరేపణ బట్టి ఈ 14-15 తారీఖులలో ఈ స్థలములో, ఈ ప్రాంతములో నశించిపోతున్న వారికి నీ రక్షణ సువార్తను తెలియపరచాలని, అయా ఏ ఒక్కరు కూడా నశించిపోకుండా నీ వాక్యము చేత అయా వారి జీవితాలు మలచబడి నీ రాజ్యమునకు వారసత్వమును సంపాదించుకొని రక్షణ కార్యమును వారు అనుభవించాలని అయా ప్రభ ఏర్పాటు చేసిన కోడికలను బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నా. అయా ఈ కోడికలలో ఎంతోమంది భారభరితమైన ప్రార్థన ఉంది, ఎంతో వ్యయం ఉంది. కానీ ప్రభువునందు పడు ప్రయాస వ్యర్థము కాదు నీ లేఖనాలు తెలియపరుస్తున్నాయి. ప్రభా, ఈ 2 దినాలలో అయా తండ్రి నాయన సేవకులు ఆశించిన రీతిగా అయా కొన్ని ఆత్మలు రక్షించబడును గాకని ప్రార్థన చేస్తూ నీ ఘనమైన కార్యం జరిగించాడు. ప్రభా, ఇంతవరకు కీర్తనల వారిని స్తుతించుకుని ఉన్నాం, ఆరాధన చేసుకుని ఉన్నాం. వాక్యం నిలబడుతున్నాను ప్రభు మీరు మరుగుపరిచారు. మానవ స్వరము, మానవుని ఆలోచన పూర్తిగా మరుగుపరిచి ప్రభా నీ దైవికమైన స్వరము చేత మమ్మల్ని దర్శించి
ఇక్కడ ఉన్న మా అందరితో మీరు మాట్లాడండి. ఈ మైశబ్దం ద్వారా ఎంతమంది అయితే గృహాల్లో ఉండి నీ వాక్యాన్ని వింటున్నారో వారి జీవితాలు కూడా మీరు కదిలించండి, వారి హృదయాలు మీరు కదిలించండి. అయ్యా, నీవే నీవే రక్షణకర్తమైన దేవుడు గుర్తిరటకు సహాయం చేయమని ఈ స్థలం అంతటిని, ప్రాంతం అంతటిని, ప్రతి ఒక్కటిని కూడా ప్రభా మీ ఆధీనానికి అప్పగించి ఉండగా మీ ఆత్మ అధ్యక్షతలు మమ్మల్ని బలపరిచి వాడుకోమని, మీరే మహిమ పొందమని యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. హల్లెలూయా. గట్టిగా ఒకసారి దేవుని స్తోత్రం చెప్దాం. నిద్రపోతున్న దేవుని స్తోత్రం చెప్దాం. ఎవరు నిద్రపోవట్లేదు అనుకుంటున్నా, మంచిది. ఇక్కడ భూదిగంతముల నివాసులారా నా వైపు చూచి రక్షణ పొందండి. స్వయంగా దేవుని యొక్క మాటలు ప్రవక్త అయిన యెషయా గారి ద్వారా వినిపించబడింది ఏంటంటే, నా వైపు చూచి రక్షణ పొందండి. మనము అనేక పరిస్థితుల వైపు మనం చూస్తూ ఉంటాం, అనేకమైన ప్రాంతాల వైపు మనం చూస్తూ ఉంటాం, హెచ్చించబడినటువంటి స్థలముల వైపు మనం చూస్తూ ఉంటాం, కొన్నిసార్లు గొప్ప గొప్ప వారి వైపు మనం చూస్తూ ఉంటాం. కానీ మనిషికి ఖచ్చితంగా ఏదో ఒక పరిస్థితిలో ఎవరో ఒకరి అవసరం ఖచ్చితంగా కలుగుతూ ఉంటుంది. మనుషులు ఎవరూ కూడా మనల్ని రక్షింపలేరు, ఏ స్థలములు కూడా మనల్ని రక్షించలేవు. దేవుని వాక్యము స్పష్టంగా చెప్తుంది, మీ బంగారములు కానీ మీ వెండి కానీ మిమ్మల్ని రక్షించుటకు అక్కరకు రావు. ధనము, ఆస్తులు, మనం కలిగి ఉన్నటువంటి ఐశ్వర్యము ఏది కూడా మనల్ని రక్షించడానికి అక్కడికి రాదు. సహోదరులారా, మనుషునికి 2 రక్షణలు అవసరం. మొదటిది ఏంటంటే, ఈ లోకంలో ఈ భూమి మీద మనం జీవించడానికి ఖచ్చితంగా ప్రతిరోజు కూడా మనకి కాపుదల, రక్షణ కావాలి. రెండవది, మరణించిన తర్వాత నిత్య నరకాగ్ని నుంచి తప్పించబడడానికి మన ఆత్మలకు రక్షణ కావాలి. దానికి స్తోత్రం. హల్లెలూయా. ఈ రెండిటికి కూడా సరిపోయిన వారు, చాలిన వారు ఎవరు అంటే, మన కొరకు పరమును విడిచిపెట్టి వచ్చి శరీరధారిగా ఈ లోకములో 33.5 సంవత్సరములు జీవించి మన పాపముల కొరకు, మన అపరాధముల కొరకు కల్వరి శిలువలో బలియాగమైనటువంటి నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభు వారు మాత్రమే. దేవునికి స్తోత్రం చెప్తా. హల్లెలూయా. ఆయన వైపు చూస్తేనే మన జీవితాలకు రక్షణ కలుగుతుంది. ఆ మాట స్వయంగా దేవుని నోటి ద్వారా వచ్చినటువంటి మాట. ఎవరైతే ఆయన వైపు చూస్తారో వారి జీవితాలకు రక్షణ దొరుకుతుంది. బైబిల్ గ్రంథంలో ఎన్నో సాక్ష్యాలు మనకి ఎదురుగా కనబడుతూ ఉన్నాయి. అయితే ఒక సాక్ష్యాన్ని మీకు చూపించడానికి ఇష్టపడుతూ ఉన్నాను. లూకాసు వార్త 19వ అధ్యాయం. లూకాసు వార్త 19వ అధ్యాయం తీద్దాం ఒకసారి. 2 నుంచి 6 వచనాలు. ఆయన సంచరించుచు ఎరుకో పట్టణములో ప్రవేశించి దాని గుండా పోవుచుండెను. ఇదిగో, సుంకపు గుత్తదారుడును ధనవంతుడునైన జక్కయ్య అని పేరు గల ఒకడు యేసు ఎవరో చూడగోరెను గాని పొట్టివాడైనందున జనులు గుంపు కూడి ఉండుట వలన చూడలేకపోయెను. అప్పుడు యేసు ఆ త్రోవను రానయ్యుండెను గనుక అతడు ముందుగా పరిగెత్తి ఆయనను చూచుటకు ఒక మేడు చెట్టు ఎక్కెను. యేసు ఆ చోటికి వచ్చినప్పుడు కన్నులెత్తి చూసి, జక్కయ్య, త్వరగా దిగుము, నేడు నేను నీ ఇంట ఉండవలసి ఉన్నదని అతనితో చెప్పగా అతడు త్వరగా దిగి సంతోషముతో ఆయనను చేర్చుకొనెను. దేనికి మహిమ చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ జక్కయ్య అనేటువంటి ఒక వ్యక్తి ఉన్నాడు. ఈ వ్యక్తి సరైనటువంటి సాక్ష్య జీవితాన్ని కలిగిన వాడిగా లేడు. బైబిల్ గ్రంథంలో చూడగలిగితే అతడు ఒక సుంకమును వసూలు చేసేటువంటి ఒక వ్యక్తి, పన్నులు వసూలు చేసేవాడు. ఆ దినాల్లో పన్నులు వసూలు చేసేటువంటి వ్యక్తులకు సరైనటువంటి గౌరవం ఉండేది కాదు. వారు ఎదురుగా గౌరవించిన పక్కకు వెళ్ళిన తర్వాత వారిని తిట్టుకుంటూ ఉంటారు. మనం కూడా పన్నులు చెల్లించే విషయంలో సంతోషంతో చెల్లిస్తామా, బాధతో చెల్లిస్తామా? చెప్పండి ఎవరు. పన్నులు చెల్లించే విషయంలో సంతోషంతో చెల్లిస్తామా, బాధతో చెల్లిస్తామా? ఏమండి?
బాధ. ఎందుకంటే మన జోబుల్లో నుంచి ఒక రూపాయిని ఎవరికైనా ఇవ్వాలంటే చాలా కష్టం. ఏమండి? మరొక విషయం ఏంటంటే, ఇక్కడ ఈ పన్ను చెల్లించుకునేటువంటి ఈ జక్కయ్య అనే వ్యక్తి కొంచెం అధికంగా చెల్లించుకునేవాడంట. 100 రూపాయల పన్ను అయితే లెక్కలు మార్చి 200, 300 వేసేవారు. ఆ దినాల్లో ప్రతి మనిషి కూడా పన్ను చెల్లించవలసిందే రోమ ప్రభుత్వం వారికి. ఈ జక్కయ్య తన పనిని తాను చేసుకుంటూ ఉన్నాడు. యేసుక్రీస్తు ప్రభు వారు అప్పటికే చాలాసార్లు యెరికో పట్టణానికి వచ్చారు, కానీ అక్కడ ఉన్నటువంటి సందర్భాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే ఆయన యెరికో పట్టణం మీదుగా వెళ్తున్నాడు. ఈ వార్త అక్కడ ఉన్నటువంటి జనసమూహం అంతా కూడా విన్నారు. దేనికి స్తోత్రం. యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి ఎవరైనా వచ్చారంటే ఖచ్చితంగా ఉన్నటువంటి కారణం ఏంటంటే, ఒకటి స్వస్థత కోసం వచ్చేవారండి. దేనికోసం? అవునా? యేసు ప్రభు వారు ఎక్కువగా బైబిల్ గ్రంథంలో సువార్తల్లో మనం చూస్తే స్వస్థతలు ఎక్కువ చేశారు. రెండవది, దయ్యములు పట్టిన వారిని విడిపించారు. మూడవది, మరణకరమైనటువంటి మరణ పడకల మీద ఉన్నవారు లేదా చనిపోయిన వారిని ఆయన లేపాడు. దేనికి స్తోత్రం చెప్తారు. హల్లెలూయా. అంతకంటే ఎక్కువైన కారణాలు ఇంకేం మనకు కనబడవు. ఒకటి స్వస్థత, రెండోది దయ్యాల నుంచి విడిపించడం, మూడోది చనిపోయిన వారిని లేపడం. ఈ మూడు జక్కయ్యకి అవసరం లేదు. అవసరం అంటారా? జక్కయ్య అనారోగ్యంతో ఉన్నాడా? లేదు. కొన్ని జక్కయ్య దెయ్యం పట్టిందా? లేదు. కొన్ని జక్కయ్య కానీ జక్కయ్య కుటుంబీకులు కానీ ఎవరైనా మరణ పడకల మీద ఉన్నారా? చెప్పాలంటే జక్కయ్యకి యేసయ్య అవసరమా? జక్కయ్య ధనవంతుడు అని రాయబడింది బైబిల్లో. ధనవంతుడికి యేసయ్య అవసరమా? చెప్పరమ్మా, మాట్లాడరే కొంచెం. ధనవంతుడికి యేసయ్య అవసరమా? ధనవంతుడికి దేవుడు అవసరమా? ఎవరికి కావాలి దేవుడు? నాకు కావాలి. మీకు ఎవరికి వద్దా? మరి చేతులు ఎత్తరే. యేసయ్య మనకు కావాలా? దేనికి స్తోత్రం. లోకం కావాలా? యేసయ్య కావాలా? ధనం కావాలా? యేసయ్య కావాలా? నిజాలు కావాలా? అబద్ధాలు కావాలా? ఏమంటే అబద్ధాలా? మంచిది. ఈ జక్కయ్య యేసు ఎవరో చూడగోరాడు అంటాడు. ఆయన పైన నేను చేసుకోవచ్చు, మనకి చాలా పనులు ఉన్నాయి. సేవకులు ఎంతోమందిని పిలిచారు, కానీ పిలువబడిన వారు అనేకులు, వచ్చిన వారు కొద్దిమంది. ఆయన పిలిచింది 500 మంది అయితే వచ్చింది ఎంతమంది? గట్టిగా ఉంటే ఒక 100 లేదా 150 మంది. జక్కయ్య కూడా మనకలాగా బిజీ షెడ్యూల్ కలిగినోడే. జక్కయ్య కూడా ఒక ఉద్యోగస్తుడే. జక్కయ్య ఆ సమయంలో 1 గంట పని చేసుకుంటే యేసుక్రీస్తు ప్రభు వారి కోసం ఎదురు చూడకుండా ఉంటే ఎలాగన్నా ఎంతో కొంత తన జీవితంలో కొంత డబ్బు వెనక్కి వేసుకోవచ్చు. కానీ అతనిలో ఏదో ఒక కొరత యేసు ప్రభువుని చూడాలనే ఆశ కలిగించిందండి. దేనికి స్తోత్రం కలుగునుగా. ఇందాక మనం చదివినటువంటి వాక్య భాగంలో, భూదిగంతము నివాసులారా నా వైపు చూచి రక్షణ పొందండి. దేనికి స్తోత్రం. ఎవరి వైపు చూస్తే రక్షణ? యేసు వైపు చూస్తే రక్షణ దొరుకుతుంది. ఈ జక్కయ్య ఆశ కలిగి ఉన్నాడు, యేసు ఎవరో చూడాలి. ఇంకా మనం కిందకు వస్తే కనబడుతున్న మాటలు ఏంటంటే, అక్కడ నిలబడడానికి చోటు లేదు. అప్పటికే జనసమూహము ఎంతోమంది యేసుక్రీస్తు ప్రభు వారు వస్తున్నారని తెలిసి ఆ ప్రాంతంలోకి వచ్చేసారు. అందులోనూ జక్కయ్యకు ఉన్నటువంటి ఒక చిన్న ప్రాబ్లం ఏంటంటే, ఏంటి ప్రాబ్లం? ఏమండి, అతనికి ఏంటి ప్రాబ్లం? పొట్టివాడైనందున ఎగిరెగిరి చూడడానికి ప్రయత్నం చేస్తున్నాడు, కానీ అవకాశం లేదు. కానీ ఎలాగైనా ఈరోజు యేసయ్యని చూసి వెళ్ళాలి అనేటువంటి ఒక గొప్ప నిరీక్షణతో నిలబడ్డాడండి. దేనికి స్తోత్రం. ఈలోపు ఆ సమయం వచ్చింది. యేసుక్రీస్తు ప్రభు వారు ఆ ప్రాంతానికి రావడం మొదలయ్యేసరికి జక్కయ్యకి దొరికినటువంటి ఒకే ఒక్క అవకాశం ఏంటంటే, వేప చెట్టు ఎక్కాడండి. ఏ చెట్టు ఎక్కాడు? బాగానే అంటున్నారు. దేనికి స్తోత్రం. నేనేం చెప్పాను మరి? ఇలా అంటారు ఇటమ్మా. ఏ చెట్టు ఎక్కాడు? మేడి చెట్టు ఎక్కాడు. ఏ చెట్టు? మేడి చెట్టు ఎక్కి యేసు ప్రభుని చూడడం ప్రారంభించాడు. దేనికి స్తోత్రం చెప్తా. హల్లెలూయా. నేను అంటాను, జక్కయ్య చాలా అదృష్టవంతుడండి. ఆ రోజు నక్కతోక దొక్కాడు. ఏం దొక్కాడు? పొద్దున్నే లేచి తన భార్యను చూశాడు. లేచిలాగానే ఎవరిని చూశాడు? అయ్యా చెప్పండి అమ్మ కొంచెం. జక్కయ్య పొద్దున్నే లేవగానే ఒక ముఖం చూశాడు. ఏంటా ముఖం? ఎవరు ఒప్పుకోవట్లేదు, చూసారా?
అబ్బే, ఎవరి మొహం చూశాడండి? చెప్పండి అయ్యా కొంచెం, పురుషులారా, ఎవరి మొహం చూశాడు? ఒకళ్ళు చెప్పారండి మా సంఘస్థ, మిగతా కొంచెం జనుగుతున్న రేట. పోలేండి, దేనికి మహిమ చెల్లిద్దాం. హల్లెలూయా. పొద్దుటే లేచి చూసినందుకో లేకపోతే ఏం జరిగిందో తెలియదు, జక్కయ్య ఆ రోజు యేసయ్యను చూచేదాకా దిగలేదండి. దేనికి స్తోత్రం. అక్కడ ఎంతోమంది జన సమూహం ఉన్నారు. బైబిల్ గ్రంథంలో అక్కడ నిలబడిన వారు ఎవరి గురించి కూడా రాయబడలేదు. అక్కడ జన సమూహంలో మరి ఏ వ్యక్తి గురించి కూడా సందర్భం చెప్పలేదు. కానీ ఒకే ఒక్క వ్యక్తి గురించి స్పష్టంగా రాయబడింది ఏంటంటే, అక్కడ మేడు చెట్టు ఎక్కినటువంటి జక్కయ్య దగ్గరికి యేసు ప్రభు వారు వెళ్ళాడు. చెప్పలు కొట్టి వస్తే దేవుని మహింపరచుదాం. హల్లెలూయా. పోనీ జక్కయ్య ఏమైనా నీతిమంతుడా? జక్కయ్య ఏమన్నా పరిశుద్ధుడా? ఒక మంచి సాక్ష్యాన్ని కలిగినటువంటి వ్యక్తి అంటే కాదు. యేసుక్రీస్తు ప్రభు వారు డైరెక్ట్గా వచ్చింది ఎవరి దగ్గరికి అంటే, ఆ మేడి చెట్టు మీద ఉన్నటువంటి జక్కయ్య దగ్గరికి వచ్చి, జక్కయ్య చదవని అక్కడ ఏముంది? యేసు ఆ చోటుకు వచ్చినప్పుడు కన్నులెత్తి చూసి, జక్కయ్య త్వరగా దిగుము, నేడు నేను నీ ఇంట ఉండవలసి ఉన్నదని అతనితో చెప్పగా, అతడు త్వరగా దిగి సంతోషముతో ఆయనను చేర్చుకొనెను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. జక్కయ్య ఊహించినటువంటి ఒక గొప్ప కార్యం జరిగింది. ఏంటంటే, యేసు ప్రభువే జక్కయ్యని చూశాడండి. జక్కయ్య యేసుని చూశాడు. యేసయ్య కింద రాయబడిందా, ఆయన కన్నులెత్తి చూశారు. దేనికి స్తోత్రం చెప్తా. చూసి ఒక మాట చెప్పింది ఏంటంటే, జక్కయ్య నువ్వు త్వరగా దిగిరా, నేడు నేను నీ ఇంట ఉండవలసి ఉంది. జక్కయ్య చాలా సంతోషముతో త్వరగా దిగి యేసు ప్రభుని చేర్చుకోవడం ప్రారంభించాడు. అక్కడ జక్కయ్య గురించి కొన్ని విషయాలు రాయబడిన మాట ఏంటంటే, అక్కడ ఉన్నటువంటి జనసమూహము జక్కయ్య మంచివాడు కాదు కదా, ఈయనెందుకు జక్కయ్య ఇంటికి వెళ్ళి బస చేయాలనుకుంటున్నాడు? యేసు ప్రభుకు మంచి సాక్ష్యం ఉందా, చెడ్డ సాక్ష్యం ఉందా? ఏమండి, మంచి సాక్ష్యం లేకపోతే అక్కడ అంతమంది జనసమూహము వెళ్ళేవారు కాదు కదా. అనుకున్నది మంచి సాక్ష్యమే, కానీ జక్కయ్యకి మంచి సాక్ష్యం లేదు. అందుకే ఈ పాపి అయిన వాడి ఇంటికి ఈయనెందుకు వెళ్ళాలి అని అక్కడ ఉన్న వారందరూ కూడా సనుగుకోవడం ప్రారంభించారు. అయితే యేసుక్రీస్తు ప్రభు వారు చెప్పిన మాట ఏంటంటే, కింద ఆఖరిగా చూడండి 9వ వచనం. అందుకు యేసు, ఇతడును అబ్రహాము కుమారుడే, ఎందుకనగా నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చింది. దేనికి స్తోత్రం. ఆయన వైపు చూస్తే ఏం దొరుకుద్దండి? చెప్పాలి అందరూ ఒకే స్వరంతో చెప్తే బాగుంటుంది. యేసు వైపు చూస్తే రక్షణ దొరుకుతుంది. ఈ జక్కయ్య యేసయ్య వైపు చూడడం వలన అబ్రహాము సంతానములో చేర్చబడిన వాడుగా మార్చబడ్డాడు. దేనికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. నా ప్రియ సహోదరులారా, యేసు వైపు చూడడం వలన నీ జీవితానికి కలిగేటువంటి గొప్ప ప్రయోజనం ఏంటంటే, నీకు నీ ఇంటికి కూడా రక్షణ దేవుడు ఇవ్వబోతున్నాడు. చప్పలు కొట్టి ప్రభునా మహిమపరచుట. హల్లెలూయా. ఇంకా ఇక్కడ ఎంతమంది అయితే రక్షణ కలిగి లేరో, ఏ కుటుంబాలైతే యేసయ్య ఇచ్చేటువంటి వాగ్దానము అబ్రహాము యొక్క సంతానంలో చేర్చబడలేదో, వారందరికీ ఒక గొప్ప సువార్త ఏంటంటే, యేసు వైపు చూస్తే చాలు, నీ జీవితంలో రక్షణ కార్యము ప్రభు జరిగించబోతున్నాడు. యేసు వైపు చూస్తే చాలు, నీ జీవితంలో నీ కుటుంబంలో యేసయ్య రావడానికి ఇష్టపడుతున్నాడు. నువ్వు యేసు వైపు చూస్తే చాలు, నీ జీవితంలో నీ కుటుంబంలో ఉన్నటువంటి ప్రతి పాప భారము శాప భారం అంతను కూడా నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభువారు మాత్రమే కొట్టివేసి రక్షణ మార్గం నడిపించగలిగినటువంటి గొప్ప దేవుడు ఆయన. దేవునికి స్తోత్రం చెప్దా. హల్లెలూయా. రక్షణ గురించి మనం మాట్లాడుకుంటే అది మనకి అర్థం కాకపోవచ్చు, లేదా ఒక చిన్న విషయంగా కనబడచ్చు. ఆ రక్షణ విషయం గురించి బైబిల్ గ్రంథంలో మనం చూస్తే యేసుక్రీస్తు ప్రభు వారు చెప్పినటువంటి ఉపమానం ఏమంటే, ధనవంతులు లాజరు, మనలో చాలామందికి యేసయ్య చెప్పినటువంటి ఆ ఉపమానం తెలుసు. ధనవంతుడు తన జీవితకాలం అంతా కూడా సుఖభోగాలతో జీవించాడు. అయితే లాజరు మట్టుకి సరైనటువంటి సదుపాయాలు లేక, నివాసము లేక, ఆహారము లేక, ధనవంతుడి దగ్గర ఉన్నటువంటి ఆహారం పడవేసింది ఏదైనా ఉంటే అది తినడానికి ఇష్టపడుతూ ఉండేవాడు. అయితే సమయం వచ్చింది,
ధనవంతుడు మరణించాడు, లాజరు కూడా మరణించాడు. మరణం లేని మనిషి ఎవరైనా ఉన్నారా? ఏమండి, మానవుడు జన్మించిన తర్వాత ఆరోగ్యవంతముగా ఉన్నా, ధైర్యంగా ఉన్నా, బలముగా ఉన్నా, ధనముతో ఉన్నా సరే 60-70 సంవత్సరాల తర్వాత మనిషి ఈ భూమిని ఖచ్చితంగా విడిచిపెట్టి వెళ్ళాల్సిందే. ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళాల్సిందే. మనుషుడు చనిపోయిన తర్వాత ఎక్కడికి వెళ్తాడు? అది చాలా ప్రాముఖ్యమైనది. ధనవంతుడు దాని గురించి ఆలోచించలేదు, లాజరు అయితే దాని గురించి ఆలోచించాడు. అయితే ధనవంతుడు కలిగినటువంటి ధనం అతను రక్షించలేకపోయింది. అడుగుతున్నాడు, నాకు ఒక్కొక్క అవకాశం ఇవ్వండి, నేను వెళ్ళి భూమి మీద నా సహోదరులు ఉన్నారు వారికి నేను చెప్తాను. కానీ అక్కడ చెప్పినటువంటి మాట ఏంటంటే, అబ్రహాం అంటున్నాడు అక్కడ, భూమి మీద మోషేయు ప్రవక్తలను ఉన్నారు, వారి మాటలే వినలేదు, నీ మాట వాళ్ళు ఏమంటారు? మనిషికి ఏదైనా సరే అనుభవించే వరకు కూడా తెలియదు. సహోదరులారా, యేసుక్రీస్తు ప్రభువు మనందరినీ కూడా ప్రేమిస్తున్నాడు. దేవునికి స్తోత్రం చెప్తాడు. ఆయన మంచివారిని చెడ్డవారిని ప్రేమిస్తున్నాడు. ఆయన కన్నులు నీతిమంతుల మీదను అనీతిమంతుల మీదను సంచారం చేస్తూ, ఆయన నీతిమంతులనే రక్షించి పాపులను విడిచిపెడితే ఆయన దేవుడు కాకపోవచ్చు. అయితే నీతిమంతుల కొరకు ఆయన రాలేదు, కానీ నశించిపోయిన దాన్ని వెతికి రక్షించడానికి ఆయన వచ్చాడు. దానికి స్తోత్రం. అక్కడ ఉన్న వారందరి దృష్టిలో జక్కయ్య ఒక నశించిపోయిన వాడు, ఒక పాపి. ఆయన ఒక్కడి కొడుకే యేసుప్రభు ఆ ప్రాంతానికి వచ్చాడండి. దేనికి స్తోత్రం కలుగునుగా. నేను అంటాను, ఈ సభలో ఇక్కడ కూర్చున్న వారి కోసం కాకపోవచ్చు, నా కోసం కాకపోవచ్చు, రక్షణ పొందుకున్న మన అందరి కొరకు కాకపోవచ్చు, అయితే ఎవరో ఒకరు యేసయ్య మీ కొరకు ఈ కూడికని ఏర్పాటు చేసి ఉంచాడండి. యేసుక్రీస్తు ప్రభు వారు జక్కయ్య వంటి స్వభావం కలిగిన వారు, లేదా ఎవరో నశించిపోయిన స్థితిలో ఉన్న వారి కొరకు ఈ కూడికని ఏర్పాటు చేశారు. దేనికి స్తోత్రం కలుగును గాక. సహోదరులారా, మీరు చేయాల్సింది ఏం లేదు, డబ్బు ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు, లేదా మీ ఆస్తులు అమ్మవలసిన అవసరం లేదు, ఏయో విడిచిపెట్టాల్సిన అవసరంలా. ఒకటి, నజరుడైన యేసు వైపు చూడండి చాలు. సర్వోన్నతుడైన దేవుని వైపు మీరు చూడండి చాలు. మిమ్మల్ని ప్రేమించి మీ కొరకు పరమును విడిచిపెట్టినటువంటి ఆ సర్వోన్నతుడైన దేవుని వైపు మీరు చూడండి చాలు. మీకును మీ ఇంటికి కూడా ఆయన రక్షణ ఇవ్వబోతున్నాడు. ఆమెను చెప్దాం అందరం కూడా. ఆమెన్, హల్లెలూయా. రెండో మాట చూసుకుందాం. మత్తయి సువార్త 11వ అధ్యాయం. మత్తయి సువార్త 11వ అధ్యాయం 28వ వచనం చదువుదాం. ప్రయాసపడి భారం మోసుకొనిచున్న సమస్త జనులారా, నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగజేస్తాను. దేవునికి స్తోత్రం చెప్తా. హల్లెలూయా. రెండవ మాట ఏంటంటే, మొదటి మాట ఆయన వైపు చూడాలి. చెప్పండి, ఏం చేయాలి మనం? ఆయన వైపు చూడాలి. రెండవది, ప్రయాసపడి భారం మోసుకుంటున్న సమస్త జనులారా, ఇప్పుడు ఎక్కడికి రావాలంట? యేసు దగ్గరికి రావాలి. చెప్పండి, ఈ పక్కన వాళ్ళు చెప్పండి, యేసు దగ్గరికి రావాలి. ఎక్కడికి రావాలి? యేసు దగ్గరికి రావాలి, మనుషుల దగ్గరికి కాదు. మనుషుల దగ్గరికి రావడం వల్ల ఏ ప్రయోజనం లేదు. ఏమండి, అధికారుల దగ్గరికి వెళ్ళడం వల్ల ఏ ప్రయోజనం ఉండదు. ఎవరి దగ్గరికి రావాలంటే యేసు. ఒక చిన్న ఉదాహరణ చెప్తా. బైబిల్ గ్రంథంలో రాజుల కాలంలో హిజ్కియా అనేటువంటి ఒక గొప్ప రాజు ఉన్నాడు. హిజ్కియా పరిపాలన కాలంలో ఒక యుద్ధం వచ్చిందండి. ఆ యుద్ధ సమయంలో హిజ్కియాకు వచ్చినటువంటి పత్రిక ఏంటంటే, నీవు మాకు లొంగిపోయి, నీ దేశ ప్రజలు మాకు లొంగిపోతే మిమ్మల్ని ఎవరిని చంపం, మీ దేశాన్ని యెరూషలేం పట్టణాన్ని మా స్వాధీనం చేసుకుంటాం అని ఒక సిఫారసు వచ్చింది. నినివే పట్టణంలో సంబంధించినటువంటి ఆ రాజు పంపించాడు. అయితే ఆ హిజ్కియా చేసిన పని ఏంటంటే, ఈ మాటలు, ఈ పత్రికలో ఉన్నటువంటి ఆ సందేశాన్ని యెరూషలేం పట్టణంలో యూదులందరూ వినేమన్నారంటే, లొంగిపోతాం, మరణం కంటే లొంగిపోవడం సులువు కదండి, వాళ్ళ చేతిలో హతం అవడం కంటే బందీలుగా వెళ్ళిపోవడం మంచిది కదా అనే ఉద్దేశంతో వారు అందరూ ఉన్నారు. కానీ హిజ్కియా మటుకు దేవుని మీద ఆధారపడినటువంటి వ్యక్తి. దేనికి స్తోత్రం. దేవుని శక్తిని ఎరిగినటువంటి వ్యక్తి. ఆ హిజ్కియా ఆ రాత్రికాల సమయంలో
వచ్చినటువంటి ఆ పత్రికను తీసుకెళ్లి దేవుని మందిరం దగ్గరికి వెళ్ళిపోయి మోకాళ్ళు వేసి ప్రార్థన చేయడం ప్రారంభించాడు. రాత్రి అంతా కన్నీరు గారుస్తున్నాడు. రాత్రి అంతా దేవుని పాదాల సందు, ప్రభువా మమ్మల్ని రక్షించండి నాయన, మమ్మల్ని విడిపించండి ప్రభు అని చెప్పి కన్నీరు కారుస్తూ అక్కడే పడుకుని పోయాడు. ఉదయం లేచేసరికి శత్రువులు ఎవరో కూడా కనబడలా. చెప్పలు కొడదాం ఒకసారి. ఏమైంది? మన దేవుడు ప్రార్థన ఆలకించే దేవుడు. మన దేవుడు ఎవరు? మనము ఆయన దగ్గరికి వెళ్తే చాలు, నీ పని అయిపోద్ది. ఎవరి దగ్గరికి వెళ్ళాలి? యేసయ్య దగ్గరికి వచ్చి పని అవ్వలేదు అని వాళ్ళు ఎవరన్నా చేతులు ఎత్తండి ఒకసారి. అవ్వలేదా? ఏమండి ఉన్నారు ఎవరైనా? మాకు పని అవ్వలేదండి యేసు ప్రభు దగ్గరికి వచ్చాక. నువ్వు సరిగ్గా వచ్చి ఉండకపోవచ్చు. నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము కూడా సాధ్యమే. కొన్ని మనం అడిగింది ప్రభు ఇవ్వలేదు అంటే దాని అర్థం అది నీకు కీడు, లేదా అది నిన్ను పాడు చేస్తుంది, నీ జీవితాన్ని అది నశింపజేస్తుంది అని చెప్పి కొన్ని ఇవ్వకపోవచ్చు. అని ఏది చేసినా మేలే ప్రభు చేస్తాడు. దేనికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ప్రయాసపడి భారం మోస్తున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి. మానవులందరికీ కూడా ఉన్నటువంటి ఒకే ఒక ప్రయాస, ఒకే ఒక భారం ఏంటంటే పాప భారము. ఏ భారం అండి? మనిషి తన జీవితం అంతా కూడా మోయలేనంత భారాన్ని మోస్తూ ఉన్నాడు. అతడికి తెలియనటువంటి శాపము, పూర్వీకుల ద్వారా వచ్చినటువంటి శాపము మోస్తూ ఉన్నాడు. రోగం అనేటువంటి భారం మోస్తూ ఉన్నాడు. రోగం కూడా చెప్పండి పూర్వీకుల దగ్గర నుంచి వచ్చినాయి కదండి. ఇప్పుడు షుగర్ ఎక్కడి నుంచి వస్తుంది? ఏమండి? బీపీ ఎక్కడి నుంచి వస్తుంది? చాలా అనారోగ్యాలు ఇప్పుడు ఎక్కడి నుంచి వస్తున్నాయంటే పూర్వీకుల దగ్గర నుంచే వస్తున్నాయండి. కానీ ఒక విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోగలిగితే, ఆయన ప్రయాసపడి ఎవరైతే భారం మోసుకుంటున్న వారు ఆయన దగ్గరికి వస్తే ఆయన వారి జీవితాలకు విశ్రాంతి చేయగలిగిన వాడు ఆయన. దానికి స్తోత్రం చేద్దాం. హల్లెలూయా. మరి ముఖ్యంగా మనకి రావలసినటువంటి నిజమైనటువంటి విశ్రాంతి ఏంటి అంటే, ఈ లోకంలో నుంచి మనం మరణించిన తర్వాత మనం ఎక్కడుండాలంటే విశ్రాంతిలో ఉండాలి. మనిషి పుట్టినప్పటి నుంచి చనిపోయే వరకు కూడా విశ్రాంతి ప్రదేశం లేదండి. చదువుతూ ఉంటాడు. చదివితే తల్లిదండ్రులు ఏం చెప్తారు? బాగా చదువుకోరా, హాయిగా బతకచ్చు అంటారు. అన్న చదివితే ఎలా బతకచ్చు చెప్పండి అమ్మ. చదివితే ఎలా బతకచ్చు? హాయిగా బతకచ్చా? హాయిగా నిజంగా పొద్దున్న లేచినప్పటి నుంచి సాయంత్రం దాకా ఉద్యోగ వేట, ఉద్యోగంలో రుద్దడమే. ఏమండి అనుకుంటాం కనీసం పోనీ రిటైర్మెంట్ అయ్యాక అన్నా హాయిగా బతకచ్చు అని అనుకుంటాం. ఏమండి ఈలోపు ఏమొస్తాయి? రిటైర్మెంట్ అయ్యే లోపు జబ్బులు వస్తాయి మన దగ్గరికి. ఎక్కడుందండి అవి? కానీ దేవుని వాక్యం చెప్తున్న ప్రసంగి గ్రంథంలో 3 పూటల చక్కగా ఆహారం తీసుకుని దేవుని స్తుతించడం కంటే నిజమైనటువంటి సంతోషము కానీ ఆనందం కానీ మరి ఏది కాదంట. దేనికి స్తోత్రం. హల్లెలూయా. మన దేవునికి ఎప్పుడు ఏ సమయంలో ఏది నీకు ఇవ్వాలో ఆయనకి బాగా తెలుసు కనుక ఆయన చిత్తాన్ని మనం గ్రహించుకుని ఆ చిత్తంలో నడుచుకోవడమే మనిషికి నిజమైనటువంటి సంతోషం కనబడుతుంది. దానికి స్తోత్రం. చూడండి యోహాను సువార్త 6వ అధ్యాయం 37వ వచనం. యోహాను సువార్త 6:37. నా యొద్దకు వచ్చి వారిని నేను ఎంత మాత్రమును కూడా బయటకు త్రోసివేయను. దేనికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ఆయన రమ్మని త్రోసివేసే దేవుడు కాదండి. మన దేవుడు రమ్మని త్రోసివేసే దేవుడు కాదు. రమ్మని అవమానపరిచే దేవుడు కాదు. ఎవరైతే యేసయ్య దగ్గరికి వస్తారో వారందరినీ కూడా ఆయన చేర్చుకోవడానికి ఇష్టం కలిగిన దేవుడు. దేనికి స్తోత్రం కలుగునుగా. మరొక మాట కూడా చూద్దాం. 19వ అధ్యాయం మత్తయి సువార్త 14వ వచనం. మత్తయి 19:14. ఆయన శిష్యులు తీసుకొని వచ్చిన వారిని గద్దింపగా యేసు చిన్న పిల్లలను ఆటంకపరచక వారిని నా యొద్దకు రానివ్వండి, పరలోక రాజ్యము ఇలాంటి వారిదే అని వారితో చెప్పారు. దేనికి స్తోత్రం. ఎవరైతే యేసయ్య దగ్గరికి వస్తారో, ఎవరైతే యేసయ్య దగ్గరికి రావడానికి ఇష్టపడతారో వారందరినీ కూడా
ఆయన పరలోక రాజ్యమునకు వారసులుగా చేయడానికి ఇష్టపడుతున్నాడు. దానికి స్తోత్ర. హల్లెలూయా. శిలువ మరణం పొందుతున్న సమయంలో ఆయనతో పాటు ఇద్దరు దొంగలు కూడా సిలువేశారు. అందులో ఉన్నటువంటి ఒక దొంగ యేసుక్రీస్తు ప్రభువారు నిజముగా ఆయన మన కొరకే ఈ భారాన్ని మోస్తున్నాడు, మన కొరకే ఈ శిలువ మరణాన్ని పొందాడు, ఆయన నీతిమంతుడు, ఆయనలో ఏ పాపం లేదని గ్రహించి ఆయన ఎదుట మారు మనసు పొంది ఒక మాట అడిగాడు, అయ్యా నీకు ఇష్టమైతే నీ రాజ్యములో నన్ను చేర్చుకో. ఏమన్నాడండి? నీకు ఇష్టమైతే రాజ్యంలోకి రావాలంటే కొంచెం లిస్ట్ ఉంది, దాన్ని చెప్తాను, దాన్ని చెయ్యి అన్నాడా? ఒక సంవత్సరం పాటు నువ్వు విశ్వాసగా దేవుని మందిరానికి రావాలి, దశమ భాగం కరెక్ట్గా ఇవ్వాలి, ఏమండి పెట్టిన ప్రతి గృహకుడికి స్వార్థకుడికి రావాలి, కానుకలు చెల్లించాలి. ఆ తర్వాత నీకు మారు మనసు వచ్చిందని మాకు తెలిసిన తర్వాత అప్పుడు నీకు బాప్తీసం ఇచ్చి పరలోక రాజ్యాన్ని తీసుకెళ్తాం అని చెప్పాడండి ఆయన. ఇంత లిస్ట్ ఉందా? ఏమన్నాడు ఆయన? అందుకు ఆయన వానితో, నేడు నీవు నాతో కూడా పరదేశులో ఉందువు అని నిశ్చయముగా నీతో చెప్పుచున్నాను. దేనికి స్తోత్రం కలుగునుగా. యేసయ్య ఒక మాట చెప్పాడంటే దాన్ని తిరిగి ఉండదండి. మనుషులు మాటలన్నా మారిపోతాయి, కానీ యేసు ప్రభు వారు చెప్పిన మాట ఇంకెప్పుడు కూడా వెనక్కి తిరిగే పరిస్థితి ఉండదు. ఆ వ్యక్తికి ఏమొచ్చిందంటే మారు మనసు వచ్చింది. ఏమొచ్చింది? మన దేవుడు ఆయన యొద్దకు వచ్చిన వారు ఎవరైతే ఆయన దగ్గరికి వస్తారో ఆయన దగ్గరికి వచ్చిన మరుక్షణము వారి జీవితంలో వచ్చేది ఏంటంటే మారు మనసు అండి. జక్కయ్యను యేసు ప్రభు చూసిన తర్వాత రమ్మన్నాడు. యేసయ్య దగ్గరికి జక్కయ్య వచ్చాడు. యేసయ్య దగ్గరికి జక్కయ్య వచ్చిన వెంటనే అతని జీవితంలో ఏమొచ్చింది? మారు మనసు వచ్చింది. ఈ వ్యక్తి కూడా యేసుక్రీస్తు ప్రభు వారితో పాటు సిలువ వేయబడుతున్న ఒక దొంగ. ఆ వ్యక్తికి కూడా యేసు ప్రభుని చూసి అక్కడ ఉండగానే అతని జీవితంలో మారు మనసు కలిగిందండి. దేనికి స్తోత్రం కలుగునుగా. యేసయ్యతో లేదా యేసయ్య వైపు చూస్తే చాలు, యేసయ్య దగ్గరికి వస్తే చాలు, ఆయన మారు మనసును అనుగ్రహించే దేవుడు. దేనికి స్తోత్రం. మనుషుల్లో ఏం కావాలంటే మొదటిగా మారు మనసు కావాలి. మీరు మారు మనసుకు తగినటువంటి ఫలములు ఫలించండి అని చెప్తూ ఉన్నారు. ఈ మారు మనసు కలిగడం వల్ల మనకు కలిగే ప్రయోజనం ఏంటంటే పరలోక రాజ్యాన్ని మనం స్వతంత్రించుకుంటాం. పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకోవడం చాలా కష్టతరం, కానీ అది మనకు సులువైన మార్గముగా యేసు ప్రభు వారు చెప్పారు. మొదటిది ఏంటంటే ఆయన వైపు చూడాలి, రెండోది ఏంటంటే ఆయన దగ్గరికి రావాలి. ఆఖరి మాట చూసుకుందాం. మూడవది మార్కు సువార్త 7వ అధ్యాయం. మార్కు సువార్త 7వ అధ్యాయం. పద్నాలుగు వచనం చదువుదాం. అప్పుడు ఆయన జన సమూహమును మరలా తన యొద్దకు పిలిచి, మీరందరూ నా మాట విని గ్రహించండి. చాలు. మూడవది ఆయన ద్వారా పలకబడినటువంటి మాట ఏంటంటే మీరందరూ కూడా నా మాట వినారు. ఎవరి మాట? యేసయ్య మాట. చెప్పండి ఒకసారి. మీ పక్కన వద్దు చెప్పండి, యేసయ్య మాట విను. వినవండి. మా అమ్మ నాన్న మాట విను, యేసయ్య మాట ఎలా వింటాం? ఏమండి? నా మాట నేనే విన్ను, యేసయ్య మాట ఎలా వింటాం? ఉన్నారండి? ఉన్నారా లేరా? ఎవరి మాట విన్నా వినకపోయినా యేసయ్య మాట వింటే మీ జీవితానికి మేలు కలుగుతుంది. దేనికి స్తోత్రం. హల్లెలూయా. యేసయ్య మాట వినడానికి సులువు కాదు. యేసయ్య మాట జీర్ణించుకోవడానికి కొన్నిసార్లు కష్టంగా ఉంటుంది. యేసయ్య మాట హృదయానికి విరోధంగా ఉంటాయి. యేసయ్య మాట మన ఆలోచనలకు వ్యతిరేకంగా ఉంటాయి. కానీ యేసయ్య మాట నిన్ను బ్రతికిస్తుంది. దేనికి స్తోత్రం. యేసయ్య మాట నీ పరిస్థితులను మారుస్తుంది. యేసయ్య మాట నీ ఆలోచనల కంటే మించినది. యేసయ్య మాట పరిస్థితులన్నింటినీ కూడా అధిగమించి నీ జీవితంలో జరగవు అనేటువంటి కార్యములు కూడా జరిగించి చూపించేది. దేనికి స్తోత్రం చేద్దాం. హల్లెలూయా. బైబిల్ గ్రంథంలో ఒక భక్తుడుగా మారినటువంటి ఒక వ్యక్తి గురించి చూసుకుందాం. 2వ రాజుల గ్రంథం 5వ అధ్యాయం.
రెండవ రాజుల గ్రంథం 5వ అధ్యాయం 13 నుంచి 15 వచనాలు చదువుదాం. అయితే అతని దాసులలో ఒకడు వచ్చి, నాయనా, ఆ ప్రవక్త ఏదైనా ఒక గొప్ప కార్యము చేయమని నియమించిన ఎడల నీ చేయకుందువా? అయితే స్నానము చేసి శుద్ధుడవు కమ్మని మాట దానికంటే మేలు కాదా అని చెప్పినప్పుడు అతడు పోయి దైవజనుడు చెప్పినట్లు యొర్దాను నదిలో 7 మార్లు మునుగగా అతని దేహము పసిపిల్లల దేహం వలె అతడు శుద్ధుడాయను. అప్పుడు అతడు తన పరివారముతో కూడా దైవజనుడి దగ్గరకు తిరిగి వచ్చి అతని ముందర నిలిచి, చిత్తగించుము. ఆగుదాం ఒకసారి, ఆ మాట అలా ఉంచండి, తీసేది. ఈ సందర్భం మనందరికి కూడా తెలుసు. నయమాన్ అనేటువంటి ఒక అధికారి ఉన్నాడు. ఆ అధికారికి దేవుడే విజయాన్ని అనుగ్రహించాడంట. ఎవరండి? దేవుడే విజయాన్ని అనుగ్రహించాడు. అయితే అతని జీవితంలో ఒక కొదువు ఉంది. ఏంటి ఆ కొదువు అంటే? అతనికి కుష్టి వ్యాధి. పైకి మంచి యుద్ధాలు చేస్తాడు, మంచి నాయకత్వం వహిస్తాడు, అతడు ఎక్కడికి వెళ్ళినా విజయాన్ని పొందుకుంటాడు. అది దేవుని ద్వారా పొందుకున్నట్లు వాక్యం మనకు సాక్ష్యం ఇస్తుంది. అయితే తన జీవితంలో కుష్టి వ్యాధి అతను వేధిస్తుంది. అయితే ఒక రోజున ఇశ్రాయేల్ దేశంలో ఉన్నటువంటి పరిస్థితిలో, ఇశ్రాయేల్ దేశంలో కొంతమంది చెరకు తీసుకొస్తే అందులో ఒక కుమార్తెని తన భార్య పనికత్తిగా ఉంచుకున్నారు. అయితే పనికత్తి ఏం చేసిందంటే తన యజమానుడు మంచివాడని గ్రహించింది. ఆ నయమాన్ అనేటువంటి వ్యక్తి మంచివాడిగా గ్రహించి, నా యజమానుడు నా దేశంలో ఉన్నటువంటి ఒక ప్రవక్త దగ్గరికి వెళ్ళడానికి నేను ఇష్టపడుతున్నాను, అక్కడ ఉన్నటువంటి ప్రవక్త ద్వారా స్వస్థత కలుగుద్ది అనేటువంటి ఒక విషయాన్ని చెప్పినప్పుడు ఈ నయమాను ముందుగా సిరియా రాజుకు చెప్తే సిరియా రాజు ఉత్తరం పంపించాడు. ఆ రాజు అనుకున్నాడు, చాలా భయపడ్డాడు, నేనైనా స్వస్థపరుస్తానా, అదే నా వల్ల జరుగుద్దా అని చెప్పి వస్త్రాలు చింపుకుని ఏడుస్తూ ఉంటే అక్కడ ఉన్నటువంటి పనివారిలో ఒక వ్యక్తి అంటాడు, ఇది లేదు, మన దేశంలో ఒక దైవజనుడు ఉన్నాడు, అతని పేరు చెప్తారు ఎవరైనా? ఎలీషా. ఎలీషా ఖచ్చితంగా దేవుని ద్వారా ఆ నయమానికి స్వస్థత కలిగించగలడు, రమ్మని చెప్పండి అని చెప్పి ఎలీషా దగ్గరికి నయమాన్ పంపించాడు. ఈ నయమాను ఎలీషా దగ్గరికి వస్తూనే వెండి, బంగారము, విలువైన వస్త్రాలు, చాలా డబ్బును తీసుకొచ్చాడు. కేజీలు బంగారం అండి. మనకులాగా గ్రాముల్లో తీసుకురాలా. ఎలా తీసుకొచ్చాడు? కేజీలు బంగారం తీసుకొచ్చాడు. ఎలీషా దగ్గరికి రాగానే ఎలీషా గారు కుర్చీ వేసి, అయ్యా మీరు సిరియా దేశం నుంచి వచ్చారంట కదా, కాఫీ టీలు భోజనం చేయడం ముందు ఏం చెప్పలా, లోపల నుంచి బయటకు వచ్చాడు. ఏం చెప్పాడంట? అక్కడ యోర్దాను నది ఉంది, 7 సార్లు మునిగి ఇంటికి వెళ్ళిపో అని లోపలికి వెళ్ళిపోయాడు. అసలు ఇదేమన్నా పనేనా? అసలు ఈ సేవకుడికి సరిగ్గా మర్యాద తెలియదేమో. ఎవరికే? ఎలీషా గారికి. అది తీసుకొచ్చిన దాంట్లో మొత్తం కనబడుతుంది. డబ్బు చూడగానే అయిపోవాలి కదా, అక్కడ చూడగానే పరిస్థితి మారిపోయి గౌరవం వచ్చేయాలి కదా. అతను మంచోడో చెడ్డోడో పక్కనట్టుండే, డబ్బు చూడగానే ఏమొచ్చేయాలి? కొంచెం రండి, మీరు రాక మాకు ఆనందం, మీరు రాక మాకు సంతోషం. ఇదేం పలకలా. ఏమన్నా వచ్చావా, అక్కడ యోర్దాను నది ఉంది, 7 సార్లు మునుగు వెళ్ళిపో అని చెప్పి వెళ్ళిపోగానే ఈ నయమానికి చాలా కోపం వచ్చింది. ఈ నయమానికి ఏమొచ్చింది? కోపం రావడంలో తప్పేమైనా ఉందంటారా? మనకి ఎన్నిసార్లు అలా సేవకుల మీద కోపం వచ్చిందా, రాలేదా? చేతులు ఎత్తుంది వచ్చిన వాళ్ళకి ఎన్నిసార్లు రాదండి. మేమేమో ఏదో అనుకుని వస్తే ఈయనటి ఇలా చెప్పేసి వెళ్ళిపోయాడు. మా దేశంలో ఈ యోర్దాను కంటే గొప్ప నదులు లేవా? నాకు తెలియదా 7 సార్లు అక్కడ మునగాలని? ఏదో చెయ్యేసి చేస్తాడో లేకపోతే ఏదైనా చెప్తాడేమో. నేను వస్తే అసలు కనీసం దగ్గర కూడా ముట్టుకోకుండా, చెయ్యకుండా, మా ఇంట్లో పనికత్తి చెప్పిందని చెప్పి పిచ్చోళ్ళ వచ్చానని చెప్పి సనుక్కుంటూ వెళ్తున్నాడు. వెళ్ళే మార్గంలో ఆయనతో పాటు వచ్చిన పని వాళ్ళు ఒక వ్యక్తి అన్నాడు. ఇప్పుడు చదివిన వాక్య భాగం అది ఏమన్నాడంటే, ఏదైనా చెప్తే నువ్వు చేస్తావు కదా, ఒక 7 వారాలు ఉపవాసం ఉండు అంటే ఉండవా? ఉంటారా?
ఒక 50 కేజీలు బియ్యం బస్తా తీసుకొచ్చి నా మీద పొయ్యి అంటే పొయ్యివా? బంగారంతో చుట్టూ అల్లు అంటే అల్లవా? రాత్రంతా ఇక్కడ బస చేయి అంటే చెయ్యవా? ఇన్ని చేసేవాడు ఏం చెప్పాడు? 7 మార్లు యోర్దానులోకి వెళ్ళి మునగమన్నాడు అంతే. పెద్ద పనాది ఏమన్నా? ఆ మాట వెంట ఏమన్నా అవుద్దా అనేటువంటి ఒక సలహా ఇచ్చిన వెంటనే అతడు వెంటనే ఆ మాటకు లోబడ్డాడు. దేనికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. యోర్దాను నది ఎందుకు అసహించుకునేవాడు అంటే, యోర్దాను ఫ్రెష్ వాటర్ కాదు, యోర్దాను కొంచెం మురికి నీళ్ళు అండి. మురికి నీళ్ళు మనం ఇష్టపడం, అవునా? స్విమ్మింగ్ పూల్లోకి వెళ్ళి దొలినట్లుగా కాలువగా ఏటి కాలువలు ఉంటాయి చూసారా, దొలుతామా? దొల్లం. యోర్దాను నది అలాగే ఉంది అక్కడ. అందులో నయమాను కొంచెం ప్రెస్టేజ్ ఫీలింగ్ కలిగినోడు, కానీ ఎంతో కొంత తగ్గించుకుని దైవజనుని మాటను పట్టుకుని అక్కడ యోర్దాను నదిలో మునగడం ప్రారంభించాడు. ఫస్ట్ టైం మునగగానే తల భాగంలో ఉన్నటువంటి కుష్టి పోయిందంట. పోయిందా? చెప్పరే? పోయింది. దేవునికి స్తోత్రం. తర్వాత రెండోసారి మునగగానే ఎడం చేయి పోయిందంట. మూడోసారి మునగగానే నాలుగో చేయి అవునా? అలాగే రాయబడిందండి అక్కడ. మరి చక్కగా అంటున్నారండి. చిలక చెప్తామంటే ఓహో అవునా అలాగా అని అంటున్నారు. అతను చూసుకుంటున్నాడు మనకులాగే. మనకు కూడా కొంచెం అనుమానం ఎక్కువ కదా, ఫస్ట్ టైము సెకండ్ టైము, ఏమండి? అలా చూస్తూ ఉన్నాడు కానీ పనవల. 6ఓసారి కూడా చూసుకుని ఉండొచ్చు, కానీ 7ఓసారి చదవండి అక్కడ. పోయి 7 మార్లు మునగగా అతని దేహము పసిపిల్ల దేహము వలె అతడు శుద్ధుడాయను. చెప్పలు కొట్టి ప్రభుని మహింపరచుదాం ఒకసారి. దేనికి స్తోత్రం. హల్లెలూయా. ఎందుకు శుద్ధుడయ్యాడు అంటే మాట విన్నాడు. చెప్పండి ఒకసారి. మాట వినుట వలన అతడు శుద్ధుడయ్యాడు. అంత మాత్రమే కాదు అతడు వచ్చిందే శుద్ధి అవ్వడానికి వచ్చాడు. అయితే తన జీవితంలో మరొక గొప్ప సంఘటన జరిగింది, గొప్ప విషయం అతని జీవితంలో జరిగింది. ఏంటంటే కింద చదవండి తర్వాత. తిరిగి వచ్చి అతని ముందర సనుక్కుంటున్నప్పుడు ఎలాగొచ్చాడు? దైవజనుడు అంటే ఒక భయం వచ్చిందా? ఏమండి? దైవజనుడు మాట అంటే ఒక భయం వచ్చిందా? వచ్చి అతని ముందు నిలిచి చిత్తగించుము. చప్పలు కొట్టండి ఒకసారి. ఏమన్నాడు? ఎక్కడ? ఇశ్రాయేల్లో ఎవరున్నారు? అబ్రహాము దేవుడు, ఇస్సాకు దేవుడు, యాకోబు దేవుడు, సర్వ మానవాళిని సృజించినటువంటి సర్వోన్నతుడైన దేవుడు. చప్పలు కొడదాం అప్పుడు ఒకసారి. నయమానికి అప్పుడు దాకా ఇశ్రాయేల్లో ఉన్న దేవుడు ఎవరో తెలీదు. నయమాన్ అప్పుడు దాకా సిరియా దేశంలో ఉన్న దేవుడు మాత్రమే తెలిసి ఉండొచ్చు. కానీ ఇక్కడ తెలిసిన విషయం ఏంటంటే అతని నోటితో స్వస్థపడడం అసలు లెక్కే కాదండి. దేవునికి స్వస్థపరచడం అసలు దేవుని దృష్టిలో పెద్ద కష్టమే కాదు. చచ్చిపోయిన వాళ్ళు లేపిన దేవుడికి స్వస్థత పెద్ద విలువ, పెద్ద కష్టం అంటారా? ఈ నయమాను మనలాంటోడు అయ్యి ఉంటే మాత్రం ఖచ్చితంగా స్వస్థత పొందుకున్నాను, నీకు వందనాలు, నువ్వు చేసినందుకు వందనాలు, ఇదిగో తీసుకొని వెళ్ళిపోయాడు. కానీ తన నోట్లో ఒక సాక్ష్యం పలకగలిగాడండి. అది చాలా ప్రాముఖ్యమైంది. ఏంటి ఆ సాక్ష్యం అంటే, ఇశ్రాయేలులో ఉన్న దేవుడు తప్ప లోకమందంతటను మరి యొక్క దేవుడు లేడని నేను ఎరుగుదును. ఈ ఒక్క మాట నయమానికి ఏమొచ్చింది చెప్పండి? ఈ ఒక్క మాటకి నయమానికి ఏమొచ్చింది చెప్పండి ఒకసారి. చెప్పరే? ఏమండి? రక్షణ వచ్చిందండి. ఏమొచ్చింది? రక్షణ ప్రాముఖ్యమా, స్వస్థత ప్రాముఖ్యమా? నిజంగా చెప్పిన దేవునికి స్తోత్రం చెప్తాం ఒకసారి. స్వస్థత కాదండి ప్రాముఖ్యం, రక్షణే ప్రాముఖ్యం. ఈ నయమాను స్వస్థపరచబడిన విషయాన్ని పక్కన పెడితే అతడు తన నోటితో పలికిన సాక్ష్యం ఏంటంటే ఇశ్రాయేలులో ఉన్న దేవుడు తప్ప మరి ఎవరో కూడా దేవుళ్ళు కాదు. ఒక గొప్ప అధికారి చెప్పాడండి, సాధారణమైన వ్యక్తి కాదు. ఎందుకంటే అలాంటి అద్భుతము మరి ఎవరి ద్వారా కూడా జరగల. అలాంటి అద్భుత కార్యం వెంటనే 7 మార్లు మునిగి వెంటనే మాట వినుట ద్వారా కార్యం జరగడం అనేది మరి ఎక్కడ కూడా జరగలేదంట. దేనికి స్తోత్రం చెప్తా.
హల్లెలూయ. సహోదరులారా, దేవుని వైపు చూడడం వల్ల రక్షణ దొరుకుద్ది. దేవుని యొద్దకు రావడం వల్ల రక్షణ దొరుకుద్ది. మూడవది, దేవుని మాట వినడం వలన కూడా నీకు రక్షణ దొరుకుద్ది. యేసయ్య మాట సువార్త ద్వారా లేదా పత్రికల ద్వారా మీ యొద్దకు వస్తున్నప్పుడు చాలా వరకు మన హృదయాలు వాటిని అంగీకరించలేవు. మారనంత వరకు మన పరిస్థితి అదే. అయితే ఒక్క మాట ఏం చేస్తుంది తెలుసా? నీ పరిస్థితులన్నింటినీ కూడా తలకిందులుగా మార్చేస్తుంది. దేనికి స్తోత్రం. నువ్వు అనుకుంటావు రేపేంటో నా పరిస్థితి, రేపేమవుద్దో నాకు తెలీదు, నా బ్రతుకంతా ఇదే, నా తలరాత ఇంతే అని చెప్పి నువ్వు అనుకుంటూ ఉంటావు. నీ తలరాతను మార్చగలిగిన దేవుడు నా దేవుడు. నీ పరిస్థితులు మార్చగలిగిన దేవుడు నా యేసయ్య. నీ జీవితంలో ఏదైతే అవ్వవో ఇంకా అవ్వదు, పరిస్థితులన్నీ ఇంకెలాగా ఉంటాయి అని అనుకుంటున్నావా? ఆయన మాట విని చూడు, నీ పరిస్థితి అంతా కూడా యేసయ్య మార్చగలడు. దానికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. చూడండి 48వ యెషయా గ్రంథము 18-19 వచనాలు చదువుదాం. కొద్ది మాటలు. యెషయా గ్రంథం 48వ అధ్యాయం 18-19 వచనాలు. నీవు నా ఆజ్ఞలను ఆలకింపవలెనని నేను ఎంతో కోరుచున్నాను. ఆలకిస్తే నీ క్షేమము నదవలెను, నీ నీతి సముద్ర తరంగముల వలెను ఉండును. నీ సంతానము ఇసుక వలె విస్తారమగును, నీ గర్భఫలము దాని రేణుల వలె విస్తరించును. వారి నామము నా సన్నిధి నుండి కొట్టివేయబడదు, మరువబడదు. దేనికి స్తోత్రం కలుగును గాక. మరొక గొప్ప విషయం ఏంటో తెలుసండి? ఎవరైతే, ఏ కుటుంబం అయితే దేవుని మాట విని దాని ప్రకారంగా జీవించడానికి ఇష్టపడతారో వారి తరములన్నిటినీ కూడా దేవుడు ఆశీర్వదిస్తాడంటండి. ఆశీర్వదించడం మాత్రమే కాదు, వారి పేర్లు ఆయన సన్నిధిలో ఎప్పుడు కూడా కొట్టివేయబడదు. అబ్రహాము ఎవరన్నా చూసారా? చూసిన వాళ్ళు చేతులు ఎత్తారు. మోషే ఎవరన్నా చూసారా? ఎన్ని వేల సంవత్సరాలు అయింది వారి పేర్లు. ఇప్పటికీ ఆయన సన్నిధిలో మాత్రమే కాదు, మన పెదవుల గుండా రావడానికి గల కారణం ఏంటంటే వారు దేవుని మాటను చాలా జాగ్రత్తగా విన్నారంట. దేనికి స్తోత్రం చెప్తా. హల్లెలూయ. వారు మాత్రమే కాదు, ఎంతోమంది బలమైన సేవకులు, ఎంతోమంది గొప్ప గొప్ప విశ్వాసులు, హతసాక్షులైన వారు, వారి పేర్లు దేవుని సన్నిధిలో కొట్టివేయబడవు. ఎందుకో తెలుసా? వారు దేవుని మాట విని వారి జీవితాలు నడిపించుకున్నారు. నా ప్రియ సహోదరులారా, విశ్వాసులమే. మన జీవితాలు చిన్నవే, మన కుటుంబాలు చిన్నవే, మన పరిస్థితులు చిన్నవే, మనకు ఏమి లేకపోవచ్చు, ఆస్తులు ఉండొచ్చు లేకపోవచ్చు, మన పరిస్థితులు మనకు అనుకూలంగా లేకపోవచ్చు. కానీ ఒక విషయం ఏంటంటే, యేసయ్య మాట మనం వినగలిగితే నీ పరిస్థితులన్నిటిని కూడా ఘనముగా యేసయ్య మార్చగలిగిన వాడు. దేనికి స్తోత్రం చేద్దా. మరొక మాట చూసుకుందాం. 1 సమూయేలు గ్రంథము 15:22. 1 సమూయేలు గ్రంథం 15:22. అందుకు సమూయేలు, దేవుడు సెలవిచ్చిన ఆజ్ఞను ఒకడు గైకొనుట వలన యెహోవా సంతోషించున్నట్లు ఒకడు దహన బలులను అర్పించుట వలన ఆయన సంతోషిస్తాడా? ఆలోచించుకోండి. బలులు అర్పించుట కంటే ఆజ్ఞలను గైకొనుటయు పొట్టేళ్ల క్రొవ్వును అర్పించుట కంటే మాట వినుటయు శ్రేష్టము. దేనికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయ. ఏమంటే మన జీవితంలో బలమైన ప్రార్థనలు ఉన్నాయి, బలమైన ఆరాధనలు ఉన్నాయి. అవన్నీ బలులతో సమానం. స్తుతులు చెల్లిస్తాం, ఉపవాస ప్రార్థనలు చేస్తాం, ఇవన్నీ మనం చేయగలుగుతాం. కానీ ఇక్కడ చెప్పబడిన విషయం ఏంటంటే దేవుని మాట వినడం వాటన్నిటికంటే మించిన శ్రేష్టమైన కార్యం అంట. దేనికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయ. బలులను బట్టి దేవుడు సంతోషించట్లా, నైవేద్యాలను బట్టి యేసయ్య సంతోషించట్లా. దేని బట్టి సంతోషిస్తున్నాడంటే ఆయన మాట వినినప్పుడు. ఏమండి, అబ్రహాము తన కుటుంబముతో, తండ్రితో, తల్లితో, అన్నదమ్ములతో, బంధువులతో ఒక ప్రాంతంలో, మెసొపొతేమియా ప్రాంతంలో నివాసం ఉంటూ ఉన్నప్పుడు అప్పటికి 75 సంవత్సరాలు. 75 సంవత్సరాల నుంచి ఒకే ప్రాంతంలో నివాసం ఉన్నప్పుడు అక్కడి నుంచి బయటికి రాగలుగుతాడంటారు అసలు? ఏమండి, అక్కడ ఆస్తులు ఉన్నాయి, అక్కడ అన్నీ ఉన్నాయి. కానీ దేవుడు అన్నాడు, అబ్రహామా, నువ్వు నీ ఇంటిని వదిలేసే, నీ తల్లిదండ్రులు వదిలేసే, నీ బంధుమిత్రులు వదిలేసే, నువ్వు కలిగింది వదిలేసి నేను చూపించే దేశానికి రా. దేనికి స్తోత్రం. వచ్చాడా? రాలేదా? వాక్యం చెప్తుంది
అబ్రహాము దేవుని మాట విన్నాడు, వినడంలో నమ్మకం చూపించాడు, అందుకే అతడు నీతిమంతుడిగా మార్చబడ్డాడు. అబ్రహాము దేవుని మాట వినడం వలన అబ్రహాము జీవితంలో దేవునికి స్నేహితుడిగా మార్చబడ్డాడు. అంత మాత్రమే కాదు, అబ్రహాము ద్వారా దేవుడు తన ప్రజలైనటువంటి ఒక సంతానాన్ని దేవుడు లేవనెత్తుకున్నాడు. అంత మాత్రమే కాదు, అబ్రహాము నామాన్ని పరలోక రాజ్యంలో కూడా లిఖితం చేసి ఉంచాడండి. దేవునికి స్తోత్రం. ఇప్పుడు మనందరం ఎవరి సంతానము ఏమండి? అక్కడ ఉన్న అబ్రహాం గారు మీకు లాంటివాడో నాకు లాంటివాడో ఏంటో ఏం చేసేవాడు చెప్పాలంటే, ఇప్పుడు ఎలాగొస్తాం ఆస్తులన్నీ ఇక్కడ పెట్టుకుని పేరు మనం రాక పేరు ఇప్పుడు వచ్చింది 70 సంవత్సరాలకి. ఇప్పుడు వచ్చి మరలా కొత్త ప్రాంతానికి వెళ్ళి దేవుడు ఏం చెప్పాడంటే, అక్కడ నీ నామాన్ని గొప్ప చేస్తా, ఏమన్నాడండి? నేను ఆశీర్వదిస్తా, నీ గర్భం మూలముగా, నీ పిల్లల మూలంగా, నీ సంతానం మూలముగా భూజనులందరూ కూడా ఆశీర్వదించబడతారు. దానికి స్తోత్రం కలుగునుగా. సహోదరులారా, దేవుని మాట మీ పిల్లల భవిష్యత్తును కూడా మార్చేస్తుంది. దేవుని మాట వినడం వలన మీ పిల్లల గురించి చాలా ఆలోచన చేస్తూ ఉంటారు, కానీ మీ ఆలోచనల కంటే కూడా దేవుని ఆలోచనలు చాలా ఉన్నతంగా ఉన్నాయి. మీ తలంపుల కంటే కూడా దేవుని తలంపులు చాలా ఉన్నతంగా ఉన్నాయి. మనం పరిస్థితులు మన అనుకూలంగా లేకపోవచ్చు, కానీ ఆయనకు అది ఏమీ కూడా అవసరం లేదు. శరీరము దేవుని వాగ్దానానికి అనుకూలంగా లేదు. మృతతుల్యమైన శరీరము, పిల్లలకు అనడానికి అవకాశం లేదు. దేవుడు మాట్లాడితే ఆమె నవ్వింది, దేవునికి అది అడ్డుగా వచ్చిందా? ఎందుకు ఆలస్యం చేశాడు? ఇంకా బలహీనమో అన్నాడు. ఆయన ఏమన్నాడు? 75 సంవత్సరాలలో చేసినటువంటి వాగ్దానము 90 సంవత్సరంలో సారా గర్భం తెరవబడిందండి. దానికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయ. మన దేవునికి మనకులాగా ఆటంకాల గురించి ఆయన ఆలోచన చేయడు. ఆయన తన ఆలోచనను ఏదైతే నీకు తెలియపరుస్తాడో తగిన కాలంలో తగిన సమయమందు ఆయన దాన్ని నెరవేర్చగలిగినటువంటి దేవుడు. దేవునికి స్తోత్రం చేద్దాం. ఆఖరి మాట చూసుకుని మనం ముగించుకుందాం. యోహాను సువార్త 5వ అధ్యాయం 24వ వచనం. యోహాను సువార్త 5వ అధ్యాయం 24వ వచనం. నా మాట విని నన్ను పంపిన వాని అందు విశ్వాసముంచువాడు నిత్య జీవం గలవాడు, వాడు తీర్పులోనికి రాక మరణములో నుండి జీవములోనికి దాటి ఉన్నాడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. దేనికి స్తోత్రం చేద్దాం. హల్లెలూయ. ఎవరైతే దేవుని మాట వింటారో, ఎవరైతే దేవుని మాట ప్రకారంగా వారి జీవితాలు కట్టుకుంటారో, వారు తీర్పులోనికి రాక నిత్య జీవాన్ని వారు సంపాదించుకున్నారంట. దేనికి స్తోత్రం కలుగునుగా. ఆ మాట మరీ ముఖ్యంగా ఎలా చెప్తారంటే, యేసు ప్రభు వారు నిశ్చయముగా మీతో చెప్తున్నారు. నిశ్చయముగా అంటే అర్థం ఏంటి? అదొక శాసనం అని చెప్పాలంటే. నిశ్చయముగా అంటే అర్థం అండి, ఒక శాసనం. శాసనాన్ని తిరగవేయడం అవకాశం లేదు. నా ప్రియ సహోదరులారా, 3 విషయాలు ఈ దినాన మన జీవితాల్లో ఖచ్చితంగా ఉండాలి. మొదటిది ఏంటంటే, ఆయన వైపు మనం చూడాలి. ఆయన వైపు చూస్తే నీకు నీ ఇంటి వారికి కూడా రక్షణ దొరుకుద్ది. రెండోది, ఆయన దగ్గరికి రావాలి. మన కుటుంబాల్లోనే మన ఇంట్లో వారే దేవుని దగ్గరికి రావడానికి కొంచెం వెనకంజ వేస్తూ ఉన్నారు అలాంటి వాళ్ళు ఎవరైనా? ఏమండి? రాకపోవడానికి వారి జీవితాల్లో ఎన్నో బంధకాలు ఉన్నాయి. మరొక విషయం, మనం ప్రార్థన చేస్తే ప్రభు రప్పించుకుంటాడు. దేవుని స్తోత్రం చేద్దాం. మన దేవుడు సమర్థుడా కాదా? ఎంతమంది నమ్ముతున్నారు? ఈ కుటుంబంలో ఎవరైతే రాలేకపోతున్నారో వారి నిమిత్తం ప్రార్థన చేయగలిగితే మన యేసయ్య వారిని ఆయన దగ్గరికి రప్పించుకుంటాడు. ఒక్కసారి ఆయన దగ్గరికి అడుగు పెడితే చాలు. మనందరం ఒక్కసారి అడుగు పెట్టిన వాళ్ళమైనా ఫస్ట్లో అనండి. ఎన్నోసార్లు మీ భార్యలు మిమ్మల్ని బలవంతంగా తీసుకెళ్ళి ఉండొచ్చు, ఎన్నోసార్లు మీ భర్తలు మిమ్మల్ని బలవంతంగా తీసుకెళ్ళి ఉండొచ్చు, ఎన్నోసార్లు మీ పిల్లలు మిమ్మల్ని బలవంతంగా తీసుకెళ్ళి ఉండొచ్చు, ఎన్నోసార్లు మీ పిల్లల్ని మీరే బలవంతంగా తీసుకెళ్ళి ఉండొచ్చు. కానీ ఒక్క అడుగు జీవితాన్ని మార్చేసింది. చెప్పకూడదు ఒకసారి. హల్లెలూయా. ఆయన దగ్గరికి రావడం వలన వారి జీవితాల్లో నిత్య జీవనం సంపాదించుకుంటారు. ఆయన దగ్గరికి రావడం వలన పాపములన్నీ కూడా కొట్టివేయబడతాయి. మూడవది, ఆయన దగ్గరికి వచ్చిన మనము ఆయన మాట వినాలి. ఎవరి మాట వినాలి? యేసయ్య మాట వినాలి. యేసయ్య మాట విన్నటువంటి నయమాన్ అనేటువంటి ఒక అధికారి, తన జీవితంలో స్వస్థత కోసం మాత్రమే వచ్చినటువంటి అధికారి,
స్వస్థత కంటే కూడా అధికమైనటువంటి గొప్ప మేలు ఏంటంటే యేసయ్య నిజమైన దేవుడు అని తెలుసుకున్నాడు. నా ప్రియ సహోదరులారా, మన దేవునికి మించిన వారు ఎవరు కూడా లేరు. మనము ఆయన మాట వినగలిగితే మన పరిస్థితులన్నింటినీ కూడా ఆయన గణపరచగలిగిన వాడు, మన జీవితాలను గణపరచగలిగిన వాడు, మన కుటుంబాలను ఆయన సన్నిధిలో మన పేర్లు కూడా లిఖించగలిగిన వాడు. అంత మాత్రమే కాదు, మన పిల్లలందరినీ, మన తర్వాత తరాలు మనకు తెలియదు, మనం మాత్రమే మన దేవుని సన్నిధికి వెళ్ళడం కాదు, మన పిల్లల పిల్లల తరములు కూడా ఆయన సన్నిధిలో ఉండాలి. ఆమెను చెప్దాం ఒకసారి. దావీదు ఒక ప్రార్థన చేశాడు, ప్రభువా నీ దాసుడైన నాకు ఒక ఆశీర్వాదం ఇచ్చావు, ఒక వాగ్దానం ఇచ్చావు. ఏంటి ఆ వాగ్దానం అంటే, నీ దాసుడైన నా కుటుంబము నీ సన్నిధిలో నిత్యము ఉండునట్లు దానిని ఆశీర్వదించు. నిజమైన ఆశీర్వాదం ఎక్కడుందండి? ఎక్కడుంది? దేవుని సన్నిధిలో. చెప్పండి ఒకసారి. దేవుని సన్నిధికి మించినటువంటి ఆశీర్వాదం మరి ఎక్కడ లేదు. ఆయన సన్నిధిని ప్రేమించగలిగితే, దావీదు దేవుని సన్నిధిని చాలా బాగా ప్రేమించాడు. అందుకే జనులు దేవుని మందిరానికి వెళ్దామని నాతో చెప్పినప్పుడు నేను సంతోషించాను అన్నాడు. మనం ఏం చేస్తామంటే సాకులు చెప్తాం దేవుని మందిరానికి వెళ్ళాలని. ఆయన మందిరములో సంపూర్ణ సంతోషము కలదు. దేవునికి స్తోత్రం చెప్తా. ఆయన సన్నిధిలో నీ జీవితానికి ఏం కావాలో ప్రతి మేలు అక్కడే ప్రభు పెట్టి ఉంచాడు. నేను అంటాను, అది ఒక నిధి అండి. దేవుని మందిరం ఏంటి? ఒక నిధి. నువ్వు రావడం ఆలస్యం, వాడి వైపు చూడడం ఆలస్యం, ఆయన మాట వినడం ఆలస్యం, నీ జీవితంలో ప్రతి కార్యము ప్రభువునికి ఇవ్వగలిగిన వాడు. దేనికి స్తోత్రం చెప్తా. అందుకు లేచి నిలబడదాం ఒకసారి. దేవుని సన్నిధిలో దేవుని ద్వారా